ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా రాత్రికాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారినైన మీకే వేలాది వందనములు, కృతజ్ఞత స్తోత్రం చెల్లించుకున్నాను దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమూట్లో సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తమును మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన యేసునామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. మత్తయి సువార్త 5వ అధ్యాయం 10వ వచనము. నీతి నిమిత్తం హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించిన కాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే నీతి నిమిత్తం హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే లూకా సువార్త 6వ అధ్యాయం 22వ వచనం. మనుష్య కుమారుని నిమిత్తం మనుషులు మిమ్మల్ని ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడ్డదని కొట్టివేయినప్పుడు మీరు ధన్యులు. యోహాను సువార్త 15వ అధ్యాయం 21వ వచనంలో, దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడని నేను మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకొనుడి. లోకులు నన్ను హింసించిన ఎడల మిమ్మల్ని కూడా హింసింతురు. నా మాట గైకొని ఎడల అయితే వారు నన్ను పంపిన వారిని ఎరగరు కనుక నా నామం నిమిత్తము వీటన్నిటినీ మీకు చేయుదురు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాము కనుక క్షణమాత్రం ముందు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమా భారమును కలుగజేయుచున్నది. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2-3 వచనాల్లో, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించిన నేరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. మీరు ఒకవేళ నీతి నిమిత్తం శ్రమ పడినాను మీరు ధన్యులే, వారి బెదిరింపునకు భయపడుకుడి, కలవరపడుకుడి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13-14 వచనం. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందంతో సంతోషించు నిమిత్తం క్రీస్తు శ్రమల్లో మీరు పాల్గొనంతగా సంతోషించుడి. క్రీస్తు నామం నిమిత్తం మీరు నింద పాలైన ఎడల మహిమ స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు కనుక మీరు ధన్యులు. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 5వ వచనం. యెహోవా వాక్యమునకు భయపడు వారులారా, ఆయన మాట వినుడి. మిమ్మల్ని ద్వేషించుచు నా నామమును బట్టి మిమ్మల్ని త్రోసివేయు మీ స్వజనులు మీ సంతోషము మాకు కనపడకున్నట్లు యెహోవా మహిమానందుని కాక అని చెప్పుదురు, వారే సిగ్గునందుదురు. చివరిగా ఒక మాట. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. ఎవడైనా అన్యాయంగా శ్రమ పొందుచు దేవుని గూర్చిన మనసాక్షి కలిగి దుఃఖము అసహించినట్ల అది హితమగును. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమగల దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటాను తండ్రి. నాయన, మీ నీతిగా జీవించి నిన్ను మహిమపరచడానికి పరచడం శక్తిని బలాన్ని అనుగ్రహించి మీ ప్రేమ కృపను బలపరచమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.